హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. లేడీ బాస్ పార్ట్ 11. ఆపరేషన్ మొదలైందిగా. అన్నయ్యకి ఏమీ కాదు, టెన్షన్ పడద్దు అని దీపక్కి అతని ఫ్యామిలీకి ధైర్యం చెప్పి పక్కకు వచ్చి అశుకి కాల్ చేశాడు యుధీర్. హలో అంది. మేడం అని, నీకేం సంబంధం లేకపోయినా ఇక్కడ ఎలా ఉందో తెలుసుకుని మీరు చేసిన హెల్ప్కి ఎలా థ్యాంక్ యూ చెప్పాలో తెలియట్లేదు మేడం అన్నాడు. నో యుధీర్, ఇందులో నాకు థ్యాంక్ యూ చెప్పడానికి ఏం లేదు. ఆ డబ్బులు నా పర్సనల్ అకౌంట్ నుంచి వచ్చినవి కాదు. హాస్పిటల్లో నిన్ను కలిసిన వ్యక్తి వర్ధిని ఫౌండేషన్ నుంచి వచ్చారు. నేను అక్కడి సిచ్యువేషన్ తెలుసుకుని ఫౌండేషన్కి కాల్ చేశాను. ఆపరేషన్కి అయ్యే ఖర్చు అంతా వాళ్ళే స్పాన్సర్ చేశారు. ఇలా ఇంతకుముందు కూడా చాలామందికి హెల్ప్ చేశారు, ఇక ముందు కూడా చేస్తారు. సో ఇందులో నాకు చెందాల్సిన ప్రశంసలు కృతజ్ఞతలు ఏమీ లేవు అంది. నిజమే కావచ్చు, కానీ ఆ ఫౌండేషన్ని రన్ చేసేది మీరే కదా మేడం. ఆ ఫౌండేషన్కి వెళ్ళే డబ్బంతా మీరు సంపాదించిందే. దానికైనా థ్యాంక్ యూ చెప్పాలి. నో నో, నాట్ మీ. అది మా తాతయ్య స్థాపించింది, నేను కంటిన్యూ చేస్తున్నాను అంతే. ఇంతకీ దీపక్ వాళ్ళ అన్నయ్యకి ఎలా ఉంది అని అడిగింది. ఆపరేషన్ జరుగుతుంది మేడం, వెంటనే జరుగుతుంది కాబట్టి ఏమీ అవ్వదని అనుకుంటున్నాం. డెఫినెట్లీ హీ విల్ బి ఫైన్, డోంట్ వరీ. మరో విషయం, నా పిఏగా నువ్వు కూడా ఆ ఫౌండేషన్ గురించి తెలుసుకోవాలి యుధీర్. ఇలా ఎవరికైనా ఎమర్జెన్సీలో మనీ కావాల్సి వచ్చినా, ఇంకేదైనా నీడీ పీపుల్కి హెల్ప్ చేయడానికి వర్ధిని ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుంది. ఎవరికైనా హెల్ప్ కావాలని నీకు తెలిసిన నా పిఏగా నువ్వు డైరెక్ట్గా ఫౌండేషన్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ఎప్పుడు వెనకడదు. బట్ రిమెంబర్, ముందు వెనక ఆలోచించి నిజమని తెలిస్తేనే ప్రొసీడ్ అవ్వాలి. తప్పకుండా మేడం, తొందరపడను అన్నాడు యుధీర్. ఓకే, ఈరోజు నువ్వు ఇక ఆఫీస్కి రావద్దు, అక్కడే ఉండు. అలాగే మేడం, థ్యాంక్ యూ. ఓకే అని కాల్ కట్ చేసింది అశు. కొన్ని గంటల తర్వాత ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పారు డాక్టర్లు. డబ్బులు ఎలా వచ్చాయో తెలిసి అశుకి కృతజ్ఞతలు తెలుపమని దీపక్ ఫ్యామిలీ యుధీర్కి మరీ చెప్పారు. 2 రోజుల తర్వాత యుధీర్ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అతనికి. మాట్లాడి డైరెక్ట్గా అదే ఫ్లోర్లో ఉన్న వెయిటింగ్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న దీపక్ ఇంకో ఫ్రెండ్ రాజ్ని చూసి, ఏంట్రా ఇక్కడికి వచ్చారు అని అడిగాడు. నీతో వీడేదో అర్జెంట్గా మాట్లాడాలన్నాడు, అందుకే తీసుకొచ్చాను అన్నాడు దీపక్. అర్జెంటా, ఏమైందని రాజ్ని చూశాడు యుధీర్. అతను యుధీర్ పక్కన కూర్చుంటూ చేతిని పట్టుకుని, నాకు హెల్ప్ కావాలరా, నిన్ను అడుగుదామని అనుకుంటూనే ఉన్నా. నీ ఆఫీస్ వర్క్ సాయంత్రం కలవడం దాకా కుదరట్లేదంట కదా, అందుకే ఆఫీస్కి వచ్చా అన్నాడు. ఏం హెల్ప్? నీకు మా బావ గురించి తెలుసు కదరా, తెలిస్తే ఏంటి ఇప్పుడు అని సీరియస్గా అడిగాడు యుధీర్. రే, కోపం తెచ్చుకోకరా ప్లీజ్. బావని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అక్క ఏడుస్తూనే ఉంది. మీ మేడం, అదే మీ లేడీ బాస్ చాలా మంచిది కదా, మొన్న దీపక్ గడి అన్నయ్యకి అడగకుండానే అంత డబ్బు హెల్ప్ చేశారు. నువ్వు మా బావ గురించి ఒక్క మాట చెప్పావంటే అని రాజు అంటుండగానే యుధీర్ ఒక్క ఉదుటను లేచి, సంపాదించేది సరిపోక లంచం తీసుకుంటూ పట్టుబడి జైల్లో కూర్చున్న మీ బావని బయటకు తీసుకురమ్మని అడగమంటావా? ఎలా అడుగుతున్నావురా అసలు అన్నాడు కోపంగా. ప్లీజ్ రా, ఇంకోసారి అలా చేయకుండా చూసుకుంటా. అక్క గురించైనా ఆలోచించరా. మీ మేడం ఒక్క మాట చెప్తే వదిలేస్తారు, ఒక సహాయం చేసి పెట్టు అని బ్రతిమాలాడాడు. ఆహా, చెప్పగానే ఆగమేఘాల మీద పోలీస్ స్టేషన్కి పరిగెత్తించి మీ బావని విడిపిస్తారు అనుకుంటున్నావా? మళ్ళీ జైలు నుంచి బయటకు రాకుండా ఆవిడే ఇరికించేస్తారు. అష్క మేడంకి ఎవరికి సహాయం చేయాలో, ఎవరి తోలు తీసి ఎండబెట్టాలో బాగా తెలుసు. మేడం హెల్ప్ చేసినా చేయకున్నా నా వల్ల మాత్రం అవ్వదురా, నేను ఈ విషయంలో మాత్రం అస్సలు మాట్లాడను అని కరాఖండిగా చెప్పేశాడు యుధీర్. రాజ్ ఎంతసేపు బ్రతిమాలినా యుధీర్ సమాధానం మాత్రం మారలేదు. అంత బ్రతిమాలిన తగ్గకపోయేసరికి పౌరుషం పొడుచుకొచ్చింది. ఏంట్రా, ఏదో నీ సొమ్ము అడుగుతున్నట్టు తెగ ఫీల్ అవుతున్నావు? మీ మేడంనే కదా అడగమన్నా, అడిగితే కదా ఆవిడ హెల్ప్ చేస్తుందో లేదో తెలిసేది. నీకు నువ్వే చేయదని డిసైడ్ చేసిస్తే ఏమనుకోవాలి? అదేలే, నువ్వు ఆవిడ హెల్ప్తో శుభ్రంగా జైలు నుంచి బయటకు వచ్చేసి జాబ్ కూడా సంపాదించుకున్నావు. వీడి అన్నయ్యకి 25 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించారు, నాకు హెల్ప్ అడిగితే మాత్రం చెయ్యను అనేసావు. ఎంత పార్షియాలిటీరా. అంతేలే,
వాడంటే నీ బెస్ట్ ఫ్రెండ్, నేను జస్ట్ ఫ్రెండ్ని అనేగా అన్నాడు రాజ్. మైండ్ దొబ్బిందారా నీకు? ఏం వాగుతున్నావు? వాడు నా బెస్ట్ ఫ్రెండే, కానీ సహాయం చేసే విషయంలో వాడి ప్లేస్లో ఎవరున్నా నేను హెల్ప్ చేస్తాను. అలాగే నువ్వు అడిగే హెల్ప్ వాడు అడిగినా చెయ్యను. ఇలాంటి విషయాలైతే వాడు అసలు నన్ను అడగడు కూడా. నా గురించి తెలిసి ఇలా నాకు తిక్కరేగేలా వాగావంటే అని వేలు చూపించాడు సుధీర్. ఆగరా, ఆఫీస్లో ఉన్నామని దీపక్ ఆపబోయాడు. లేకపోతే ఏంట్రా వీడు, క్రిందసారి ఇలాగే ఆఫీస్లో ఫైల్స్ ఏవో మిస్ అయ్యాయని వీడిని బావని స్టేషన్లో కూర్చోబెడితే మనమే కదరా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి విడిపించాం. అక్కడి నుంచైనా తిన్నగా ఉండాలిగా. అబ్బే, ఇచ్చిన పని చూసుకోకుండా అడ్డదారిలో పనులు వెలగబెడితే ఇదే గది పట్టుద్ది. ప్రతిసారి ఎవడొస్తాడు కాపాడడానికి? సహాయం అంటే అవసరమైన దానికి చేయాలి కానీ ప్రతి అడ్డమైన దానికి కాదు. చెప్పు వాడికి. ఫ్రెండ్ కదా హెల్ప్ చేస్తావు నాస్తో వచ్చానురా, ఇంత అవమానం చేస్తావు అనుకోలేదు. గుర్తుపెట్టుకుంటాను అని వెళ్ళిపోయాడు రాజ్. అసలు ఎందుకు తీసుకొచ్చావు దీపక్ వాడిని అన్నాడు ఎదురు కోపంగా. నాకేం తెలుసురా వాడు ఈ మ్యాటర్ కోసం అడుగుతాడని. నీతో మాట్లాడాలి, ఫోన్లో కుదరదు, అర్జెంట్ అంటే ఏంటో అనుకుని తీసుకొచ్చా. నువ్వు చేయననేసరికి వాడేదో ఆవేశంలో అనేశాడు. పట్టించుకోకు. యుధీర్ కోపం తగ్గించుకుని, ఆవేశంలో అన్నా కూడా మనసులో ఉంటేనే కదరా ఆ మాట వచ్చేది అన్నాడు. ఏంటో నీకు ఈ మధ్య శత్రువులు పుట్టగొడుగులా పుట్టుకొచ్చేస్తున్నారు. అది నీ తప్పేం లేకుండానే. మొన్న ఎమ్మెల్యే వాడి కొడుకు జాబ్లో జాయిన్ అయ్యాక మీ మేడం శత్రువులు నీ వెంట పడుతున్నారు. ఇప్పుడేమో వీడు. కావాలని వాళ్ళ శత్రుత్వం పెంచుకుంటూ పోతే నేను మాత్రం చేసేదేముంది? వదిలే, నువ్వు ఇంటికెళ్ళు అని దీపక్ని పంపేసి యుధీర్ వచ్చేశాడు. కిందకి వెళ్తున్నప్పుడే అతన్ని గమనించిన ఆషు వెయిటింగ్ రూమ్లో జరిగిందంతా సీసీ ఫుటేజ్లో చూసింది. వాళ్ళు మాట్లాడుకున్నది మొత్తం వినింది. 5 నిమిషాల తర్వాత యుధీర్ని తన క్యాబిన్కి రమ్మని పిలిచి వెంటనే వచ్చాడు అతను. ఇప్పటిదాకా క్యాబిన్లో లేవు, ఎక్కడికి వెళ్ళావని చాలా క్యాజువల్గా అడిగింది ఆషు. సారీ మేడం, ఫ్రెండ్స్ వచ్చారు, మాట్లాడడానికి వెళ్ళాను అన్నాడు. ఆఫీస్ వరకు వచ్చారంటే ఏదైనా సమస్య? నో మేడం, ఏదో పని ఉంది, ఇటు సైడ్ వచ్చారు అంతే అన్నాడు. దీపక్ వాళ్ళ అన్నయ్యకి ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది మేడం, హాస్పిటల్లోనే ఉన్నాడు, డిశ్చార్జ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది అన్నాడు. గుడ్. ఇంకేదైనా ప్రాబ్లం ఉందా నీ ఫ్రెండ్కి? దీపక్ అనకుండా కావాలని ఫ్రెండ్ అని అంది అషు. కింద జరిగింది చెప్తాడేమో అని. అషు తను క్యాబిన్లో లేకపోవడం గమనించి పిలిచింది అనుకున్నాడు యుధీర్. రాజ్తో డిస్కషన్ కూడా చూసిందని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆమె అడిగేది దీపక్ గురించి అనుకుని ఏం లేదని చెప్పాడు. దీపక్ ఏం చేస్తుంటాడు అని అడిగింది. ప్రస్తుతం ఖాళీనే మేడం, జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు. నెక్స్ట్ 2 డేస్లో మన కంపెనీలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి కదా, అటెండ్ అవ్వమని చెప్పు అంది. యుధీర్ కాస్త ఆశ్చర్యపోయి కానీ వాడు అప్లై చేయలేదు మేడం అన్నాడు. నో ప్రాబ్లం, నువ్వు రిఫర్ చేయి, ఇంటర్వ్యూ పాస్ అయితే అప్పుడు చూద్దామంది. అదే టైంకి ఆమె క్యాబిన్ నాక్ చేశారు ఎవరో. కమిన్ అంది అషు. ఒక అతను సూట్ కేసుతో వచ్చి కొన్ని పేపర్స్ అషుకి ఇచ్చి సూట్ కేసు టేబుల్ మీద పెట్టి ఆమె ముందు వినయంగా నుంచున్నాడు. ఆ పేపర్స్ అన్నీ చూసి అంతా క్లియర్గా ఉందని అతనికి ఇచ్చి వెళ్ళమని సైగ చేసింది. అతను వెళ్ళిపోయాక, యుధీర్ ఆ క్యాష్ తీసుకో, అందులో 50 lakhs ఉన్నాయి. బి బ్లాక్లోని కొన్ని ఎక్విప్మెంట్స్ పర్చేస్ చేసిన దానికి మనీ తీసుకోవడానికి ఫ్రైడే ఆ బ్లాక్ నుంచి హెడ్ వస్తారు. ఆయన వచ్చినప్పుడు అమౌంట్ చెక్ చేసి ఇది హెడ్కి ఇచ్చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేయి, నేను సాటర్డే మార్నింగ్కి వస్తాను అంది. అలాగే మేడం అని ఆ పేపర్స్ డబ్బులున్న సూట్ కేసు తీసుకుని తన క్యాబిన్కి వచ్చేసాడు యుధీర్. క్యాబిన్ నుంచి అద్దాల గుండా యుధీర్ క్యాబిన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది యశుకి. ఎలా యుధీర్, నువ్వు నాలానే ఎలా ఆలోచిస్తున్నావు? నీ ఫ్రెండ్ హెల్ప్ అడిగితే నేను ఖచ్చితంగా ఇలాగే రియాక్ట్ అవుతానని ఎలా చెప్పగలిగావు? ఇంత తక్కువ టైంలో నన్ను అంతా ఈజీగా ఎలా అర్థం చేసేసుకున్నావు అనుకుంటూ అతన్నే చూస్తూ పని చేయడం కూడా మర్చిపోయింది. శుక్రవారం పొద్దున్నే అషు డైరెక్ట్గా తన ఇంటి నుంచి ఊరు వెళ్ళిపోయింది. ఆ రోజు ఉదయం సుమారు 10:30 గంటల ప్రాంతంలో యుధీర్ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక జిరాక్స్ షాప్. 4 అమ్మాయిలు ఆ జిరాక్స్ షాప్ దగ్గరకు వచ్చి వాళ్ళ పని అయిందేమో అని పదే పదే ఆ షాప్ అతన్ని చూస్తూ మాట్లాడుకుంటున్నారు.
కాసేపటికి అయిపోయిందమ్మా అని ఎవరి జిరాక్స్లు వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసుకున్నాడు షాప్ అతను. అన్నీ ఉన్నాయో లేదో సరి చేసుకుని ఎవరి ఫైల్ వాళ్ళు జాగ్రత్తగా పట్టుకుని తిరిగి ఇంటికి పయనమయ్యారు ఆ నలుగురు అమ్మాయిలు. ఇంతలో సడన్గా ఒకడు బైక్ మీద వచ్చి నలుగురు అమ్మాయిల్లో చివరన నడుస్తున్న అమ్మాయి చేతిలో ఫైల్ లాక్కుని వేగంగా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి పరిగెత్తినా లాభం లేకపోయింది. బైక్ స్పీడ్ అందుకోలేక రోడ్డు మీదే పడిపోయింది పాపం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.